అందరూ కూర్చోవాల్సిందిగా కోరుతున్నాము. అందరూ కూర్చోవాల్సిందిగా కోరుతున్నాము. దయచేసి సైలెన్స్. తొందరగా అతిథులుగా విచ్చేసినటువంటి కదిరి ఎమ్మెల్యే గారు శ్రీ కద్దిగుంట వెంకట ప్రసాద్ గారు వారి సవినీయంగా వేదిక మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. అలాగే మన మణికంఠ గారు జిల్లా యూత్ ఆఫీసర్, వారిని కూడా వేదిక మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. అలాగే ఈరోజు ఇంత పెద్ద కార్యక్రమం మనం చేసుకోవడానికి గల కారణమైనటువంటి మంచి శివశక్తి వేదిక మీదకి రావాల్సిందిగా ఆహ్వానిస్తున్నాం. గట్టిగా చెప్పండి. అలాగే కదిరి నెహ్రూ యువ ఉత్సవం 2024లో భాగంగా ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమానికి అధ్యక్షత వహించినటువంటి సోదరుడు యువకుడు మణికంఠ గారికి, అదేవిధంగా వేదిక మీద ఉన్నటువంటి పెద్దలు గౌరవనీయులు స్థానిక ఆర్డీఓ గారికి, ప్రోగ్రామ్ ఇన్ఛార్జ్ గౌరవనీయులు శ్రీనివాస్ గారికి, నేషనల్ యూత్ అవార్డ్ భరత్ గారికి, అదేవిధంగా నవయవన యువకుడు డాక్టర్ మదన్ మోహన్ గారికి, ఈ కార్యక్రమానికి కారకులైనటువంటి సోదరుడు శంకర్ గారికి, విచ్చేసినటువంటి అధికారులకి, పాత్రికేయ మిత్రులకి, అదేవిధంగా శక్తికి మారిపోయినటువంటి యువతి యువకులకి అందరికీ కూడా పేరు పైన నమస్కారాలు. మీ అందరికీ కూడా పిల్లలకి అభినందనలు, శుభాభినందనలు. మామూలుగా కల్చరల్ యాక్టివిటీ అనేది, యూత్ ఫెస్టివల్స్ అనేది ఎప్పుడూ నిరంతరం జరుగుతూనే ఉండాలి. ఎందుకంటే ఈ జాతి భవిష్యత్తు మీ చేతిలో ఉంది. భవిష్యత్తు ఆశలు కూడా మీ మీదే ఉంటాయి. మీ ఆలోచనలకు అనుగుణంగానే మన భవిష్యత్తు, దేశ భవిష్యత్తు కూడా ఆధారపడి ఉంటుంది. ఈరోజు ఒకసారి అందరూ కూడా ఆలోచన చేస్తే కల్చర్ కూడా ఒకరికొకరికి ఎక్స్చేంజ్ ఆఫ్ కల్చర్ జరిగేటువంటి వేదిక ఇది. పిల్లలు ఇదే మూడులో కూడా లేరు. ఫ్రంట్ లైన్ లో ఉన్నారు, బ్యాక్ బెంచెస్ లో లేరు. డిఫరెంట్ కూడా, అందుకే పిల్లలు మామూలుగా మీ ఉత్సాహం అనేది ఉడుకుతూ ఉంటుంది ఎప్పుడు కూడా. పిల్లల్లో మీ ఉత్సాహం అనేది ముసలిళ్ళకు కూడా కొత్త ఉత్సాహం ఇస్తుంది. ఎందుకంటే ఇప్పుడు మీరు ఈ వేదికను చూడండి, ఎవరికి వాళ్ళు వెంట్రుకలు కురిపించుకొని యువకుడి మాదిరి కనపడాలనుకుంటారు, ఎవరికి వాళ్ళు ఇన్సెంట్ చేసుకొని యువకుల మాదిరి కనపడాలనుకుంటారు, ఎవరికి వాళ్ళు రంగులు వేసుకొని యువకుల మాదిరి కనపడాలన్నారంటే మీ జీవితం అనేది బంగారు తరగతి అనేది మీకు వాస్తవంలో బతకమని చెప్పేసి మాట్లాడుతున్నారు. అద్భుతమైనటువంటి జీవితంలో బృహత్తరమైనటువంటి అద్భుతమైనటువంటి తరం ఏదంటే ఏదైనా కానీ యువతరమే అని చెప్పేసి కూడా ఈ వేదిక మీద నుంచి తెలియజేస్తున్నాను. కాకపోతే ఈ యువతరానికి ఒక బాధ్యత ఉంది. మీ తల్లిదండ్రుల బాధ్యత నెరవేర్చాలా, మీ గురువుల బాధ్యతలు నెరవేర్చాలా, వాళ్ళు చెప్పే సూచనలు కానీ సలహాలు కానీ పాటించాలా. అదే రకంగా ఈ ప్రాంతం యొక్క అభివృద్ధికి కానీ, ఈ ప్రాంతంలో మంచి నెలకొల్పే విధంగా కూడా మీ ఆలోచన విధానం ఉండాలని చెప్పేసి ఇప్పుడు యువతి యువకులుగా చలామణి కావాలని మేమందరం కూడా ఆలోచన చేసేటువంటి ఆలోచనను మీరు కనుక్కోమని చెప్పే సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఎప్పుడు కూడా
ఈ వయసు అనేది ఎంత ప్రాధాన్యత ఉందో ప్రాముఖ్యత ఉందో మీకు ఇప్పుడు అర్థం కాదు. కానీ ఎందుకంటే మామూలుగా ఈ వయసులో మీకు ఏముంటుందంటే చాలా మంది పిల్లలకి తొందరగా పెద్దోళ్ళు అయిపోతారు. పాతకాలంలో సినిమా ఉంది, నాగేశ్వర సినిమా, ఎదగడానికి ఎందుకు రా తొందర, ఉదవ బ్రతుకంతా చిందర వందర. మేమేమో మీ మాదిరి కనపడాలనుకుంటున్నాం, మీరేమో మా మాదిరి బతకాలనుకుంటున్నారు. డోంట్ గెట్ కన్ఫ్యూజ్. యు ఆర్ ద బెస్ట్ పర్సన్స్ ఇన్ ఎనీ క్యాడర్, ఎనీ సెగ్మెంట్. మీదే అత్యుత్తమైనటువంటి జీవితము, ఆనందమైనటువంటి జీవితము యువతరంకే ఉంటుందనేది వాస్తవం మీరు అందరూ గ్రహించుకోండి. కాకపోతే అదుపులో ఉండండి, అదుపు తప్పొద్దండి. కట్టుబాట్లకు ఆలోచనలకి అనుగుణంగా ఏదైతే మంచి సమాజం మంచి అనుకుంటుందో ఆ కట్టుబాట్లు, ఆ ఆచరణలు, ఆ సాంప్రదాయాన్ని కొనసాగించండి. ఇంకా అత్యున్నతమైనటువంటి ప్రమాణాల్లో జీవితాన్ని ఆలోచన చేసుకోండి. ఎందుకంటే వచ్చే రోజులు మారుతా ఉన్నాయి. మీ మేధస్సు కంటే ఎక్కువగా పోటీ పడడానికి కృత్రిమ మేధస్సు రాబోతోంది, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రాబోతోంది. మీరు వచ్చే రోజుల్లో దుకాణం మకాన్ బిజినెస్ ఉండదు, కేవలం నాలెడ్జ్ ఎకానమీ ప్రమోట్ అవుతుంది. యూ హ్యావ్ టు హ్యావ్ కాంపిటెంట్ విత్ దీస్ టూ థింగ్స్ అండ్ కోప్ అప్ విత్ దీస్ టూ థింగ్స్. ఈ రెండు కూడా మీరు ఆలోచనలో పెట్టుకోవాలా, దాన్ని ఆచరించాలా. అనుగుణంగా మీరు మీ ఆలోచన విధానాన్ని మార్చుకునేటువంటి పరిస్థితుల్లోకి రాబోతున్నారనేది వాస్తవం. మరి ఎప్పటికప్పుడు మార్పు అనేది అనివార్యమైన ప్రక్రియ, శాశ్వతమైన ప్రక్రియ. కాబట్టి మార్పులకు అనుగుణంగా, మంచి మార్పులకు అనుగుణంగా మీరు అందరూ భవిష్యత్తులో మసలుకోవాలనే విధానాన్ని మోర్ వర్సటైల్ గా తయారు కావాలని చెప్పేసి కూడా మీ పిల్లలందరూ కూడా వేదిక మీద నుంచి తెలియజెప్పుకుంటూ, ఎంత మార్పులు వచ్చినా కూడా మహానుభావులైనటువంటి వ్యక్తులు చరిత్రలో చెప్పినటువంటి మాటలు కూడా పంచుకోవద్దు. దానికి కారణమే మన స్వామి వివేకానంద. నిత్య నూతనంగా ఈ రోజుకు కూడా ఎన్ని సంవత్సరాల, వందల సంవత్సరాల తర్వాత కూడా యువత ఏ రకంగా ఆలోచన చేయాలంటే మళ్ళీ మరుక్షణం ఏమాత్రం ఆలోచన చేయకుండా మనకు గుర్తుకొచ్చేటువంటి ఏకైక వ్యక్తి చరిత్రలో ప్రపంచ పటంలో కేవలం స్వామి వివేకానంద అని చెప్పేసి మీకు అందరికీ కూడా తెలియజేసుకుంటూ ఆయన జీవితాన్ని ఆదర్శంగా తీసుకోండి, ఆయన ఆలోచనని ఆదర్శంగా తీసుకోమని చెప్పేసి కూడా కోరుకుంటూ, ఏ రంగంలో అయినా కూడా అత్యున్నతమైనటువంటి ప్రమాణాల్లో మీరు ఉండాలనే ఆలోచనతో బతకండి అని చెప్పేసి కూడా ఈ వేదిక నుంచి కోరుకుంటూ, మీ అందరికీ కూడా మంచి భవిష్యత్తు రావాలి, తద్వారా ఈ ప్రాంతానికి మంచి జరగాలని మరొకసారి మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఈ యూత్ ప్లస్ ఏదైతే ఆర్గనైజ్ చేస్తున్నారో ఇట్స్ గవర్నమెంట్ ప్రోగ్రామ్ వచ్చి దీన్ని ప్రభుత్వాలు కూడా ఏదైతే ప్రపంచ పటంలో 3వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా నిలబడగలిగినటువంటి మనం ఎందుకు 3వ ఆర్థిక వ్యవస్థకి ఎదగలుగుతున్నామంటే బికాస్ ఆఫ్ యూ పీపుల్. మీరు యువత పెద్ద యువత ఉంది కాబట్టి ప్రపంచ పటంలో 3వ స్థానంలో ఉండగలిగినాం అనేది వాస్తవం అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, మీకు తెలియనటువంటి అతీత శక్తే మీలో దాగుంది. అందులో భాగంగానే మనం ప్రపంచ పటంలో 3వ ఆర్థిక వ్యవస్థగా ముందుకు పోగలుగుతాం అనేది కూడా వాస్తవం అని చెప్పేసి కూడా తెలియజెప్పుకుంటూ, ఈ రోజు మీ అందరి జీవితంలో మంచి జరగాల, భవిష్యత్తులో మీరందరూ కూడా ఈ ప్రాంతంలో కాదు ఈ దేశంలోనే మంచి పౌరులుగా ఎదగాలని చెప్పేసి కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఈ వేదిక ఆహ్వానించి అవకాశం కల్పించినటువంటి యూత్ ఉత్సవ్ 2024 ఆర్గనైజర్స్ అందరికీ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.